ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2006-7లో ఒక ఈపీసీ అనే ఒక దుర్మార్గపు కాన్సెప్ట్ లో ఇది కూడా ఒక భాగం. ఆ ఈపీసీ అనే ఆలోచనకే ఇవాళకి కూడా బలైపోతున్నది ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. కాంట్రాక్టర్లకు అవసరమైన కాలువలు, కాంట్రాక్టర్ ఎటు కావాలంటే అటు తీసుకుపోవడం, వాడికి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు, ఎంత కాంక్రీట్ వర్క్, ఎంత డబ్బులు వచ్చే పనులు కావాలంటే అంత డబ్బులు వచ్చే పని వాడే రాసుకుంటాడు, వాడే డిజైన్ చేస్తాడు, వాడే అప్రూవల్ చేయించుకుంటాడు, వాడే డబ్బులు ఎవరికి ఇవ్వాలో వాడికి ఇస్తాడు, వాడే కడతాడు, డబ్బులు తీసుకుంటాడు, పోతాడు. ఆ కాలువ పూర్తి కాదు, పంటలకు ఎక్కడ నీళ్లు రావు. రాయలసీమలో ఇదే చూసాం. మా చింతలపూడి లిఫ్ట్ పరిస్థితి అట్లాగే ఉంది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. నేను ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి, మీ ఒక్కళ్ళకే అనుకోమాకండి. లక్కీగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అన్నిటికంటే చౌకగా పూర్తయ్యే ప్రాజెక్టులు, అన్నిటికంటే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా 10,000 కోట్లకి మించనటువంటి అన్ని ప్రాజెక్టులు కలిపినా 10,000 కోట్లకి ఖర్చు మించదు. ఇవాళ విశాఖపట్నంలో ఇంత వెల్త్, ఇంత సంపద పెట్టుకుని, ఇన్ని పోర్ట్లు, ఇన్ని స్టీల్ ప్లాంట్లు, ఇన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా రాబోతోంది, షిప్ యార్డ్ ఉంది, ఇన్ని పెట్టుకుని 10,000 కోట్లు ఖర్చు పెట్టలేరా మీరు ఉత్తరాంధ్రకి? మరి ఏం ఉద్ధరిద్దామని మాట్లాడితే మేము ఉత్తరాంధ్ర ఉద్ధరిస్తామని చెప్పి డైలాగులు కొడతారు. 10,000 కోట్లు, 150 ఎకరాలు ఒరిస్సాలో ముంపుంటే నేరేడు ప్రాజెక్టు క్లియర్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు పట్టింది దాన్ని క్లియర్ చేయడానికి. ఇవాళకి జంజావతి ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1100 ఎకరాలు ఒరిస్సాతో మాట్లాడితే అయిపోయే పనికి ఎవ్వరూ పూనుకోవడం లేదు. దాన్ని అట్లాగే పేరబెట్టారు 50 సంవత్సరాల నుంచి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మెయిన్ కెనాల్ తవ్వడం, డబ్బులు ఎత్తుకుపోవడం, కాంట్రాక్టర్లు పారిపోవడమే తప్ప దాని అలైన్మెంట్ ఏంటి? అసలు ఇది బెస్ట్ అలైన్మెంటా కాదా? దీనికంటే బెటర్ అలైన్మెంట్స్ ఉన్నాయా లేవా? ఎవడైనా కాలువలో నీళ్లు కిందకి తీసుకెళ్లి పైకి ఎత్తి పోసుకుంటాడా? పైనుంచి కాలువ తీసుకెళ్లి గ్రావిటీలో పోసుకుంటాడు. కానీ ఇదే పరిస్థితి రాయలసీమలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఉంది. గాలేరు నగల సుజల స్రవంతి పూర్తి చేయకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3,000 కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చి 3,000 కోట్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముందు టేకప్ చేయమని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు జిల్లాల వారీగా సమావేశాలు ఆర్గనైజ్ చేస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి డబ్బులు సంపాదించి పెట్టడానికి వీళ్ళ రాజకీయ పార్టీలు పనికొస్తున్నాయి. అరే ఇది తప్పురా, ఇది కాదురా అని చెప్పే ఓపిక, ధైర్యం, ఆ చొరవ కూడా అధికార పార్టీలో కనపడటం లేదు.